సహనం, అసహనం. ఈ మధ్యన దీంట్లో రాజకీయాలకు సంబంధించి ఒక విచిత్రమైనటువంటి పదప్రయోగం. సాధారణంగా ఏ తస్లీమా నస్రీను లేకపోతే గనక 'సల్మాన్ రష్డీ' లాంటి వాళ్ళని తెల్లనరకమన్నటువంటి వాళ్ళు ఉన్మాదులు అంటారు వాళ్ళని. వాళ్ళకి సంబంధించి తలలకి వెలలు కట్టేటువంటి వాళ్ళని తాలిబాన్ మనస్తత్వం అంటుంటారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా వైసీపీ వాళ్ళు కొత్త ట్రెండ్ ఒకటి చేస్తున్నారు. పచ్చ హమాస్ అంటూ. ఎందుకంటే వీళ్ళు పేటీఎం అని వాళ్ళని అంటున్నారు కాబట్టి వీళ్ళని పచ్చ హమాస్ అంటే, హమాస్ అంటే తెలుసు కదా, ఇతర దేశం మీద వెళ్ళి దాడి చేసి ఆ తర్వాత అక్కడ వాళ్ళని బందీలుగా పట్టుకొచ్చి మా మాట వింటారా లేదా అంటుంది. ప్రపంచం మొత్తం కూడా అవునవును వాళ్ళ మాట ఏనండి వాళ్ళ మాట నేనండి అంటుంటుంది. అట్లాగా తప్పు చేసి కూడా కరెక్ట్ అని కవర్ చేసుకొచ్చేటువంటి కోణంలో కాబట్టి హమాస్, పచ్చ హమాస్ అన్నటువంటి పదజాలాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సింపతైజరు, వాస్తవంగా పార్టీ కార్యకర్త కాదు, పార్టీకి సానుభూతిపరుడు, ఐఏఎస్ అకాడమీ లాంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ నడిపినటువంటి ఆయన కొలిక్పూడి శ్రీనివాస్ గారు అమరావతి ఉద్యమం అప్పటి నుంచి కూడా ఆయన జగన్కి వ్యతిరేక అయ్యారు. అంతకుముందు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండేవాడు. ఆయన వాడిన పదజాలం కరెక్టా కాదా అన్నటువంటిది జనం ఆలోచించాల్సినటువంటి సందర్భం. రామ్ గోపాల్ వర్మ తల నరికితే ₹1,00,00,000 ఇస్తాను. ఒకసారి విందాం. రామ్ గోపాల్ వర్మ, ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను. ప్లీజ్ సార్, నో యు విత్డ్రా వర్డ్స్. ఐ రిపీట్, చట్ట ప్రకారంలో ఉండాలి. చట్ట ప్రకారం చేద్దాం. చట్ట ప్రకారం చేద్దాం. ప్లీజ్. రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1,00,00,000 ఇస్తాను. యు విత్డ్రా యువర్ వర్డ్స్. ఐ రిపీట్, నో చట్ట ప్రకారం ఉండాలి. ఐ రిపీట్, నథింగ్ ఇస్ బిగ్గర్ దెన్ సొసైటీ. నాకు సమాజం కన్నా ఏది ఎక్కువ కాదండి. సమాజంలో తలలు నరకమని చెప్పడం అనేటువంటిది సమాజపు స్పెషల్, లేకపోతే కనుక సమాజం బాగంటే మాకు నచ్చినోడు ఉండాలి, మిగతా వాళ్ళందరూ తలలు నరకమంటావా? తను ఒక సినిమా నిర్మాత లేకపోతే సినిమా దర్శకుడు, తన సినిమాలు తను తీసుకుంటాడు. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా ఇష్టం వచ్చినట్టు ప్రపంచం అంతా ఉండాలి అని కోరుకోవడం, లేదా అదే ఇతరులకు సంబంధించినటువంటి అంశాలు చివరికి తలలు నరికే స్థాయికి ఇప్పుడు వ్యవహారం వెళ్ళిందంటే దాన్ని ఏ వైపు నుంచి చూడాలి? ఇప్పుడు దీని మీద కేసు పెట్టారనుకోండి, చూసారా దళిత నాయకుడైనటువంటి వాళ్ళని ఇట్లా చేశారనేటువంటి విమర్శ తీసుకొస్తారు. అంతే తప్పించి తలలు నరికే స్థాయి విమర్శ అన్నటువంటిది కరెక్టా కాదన్నది ఆలోచిస్తారా? జనం ఆలోచించాలి.